త్వరలో పవన్ కళ్యాణ్, కేసీఆర్ కలిసి ఒకే వేదికపై కనిపించనున్నారనే న్యూస్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది. మామూలుగా అయితే ఇది ఒక అరుదైన కలయికగా కౌంట్ అయ్యేది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి సంబంధించి తన పొలిటికల్ పార్టీ జనసేన ద్వారా సమరశంఖం పూరించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్, కేసీఆర్లు కలవడం ఒక సెన్సేషనల్ న్యూస్గా మారింది. కాకపోతే ఇది రాజకీయ వేదికో పొలిటికల్ ఫంక్షనో కాదు. ఈ నెల 18న జరగబోతున్న జాగ్వార్ సినిమా ఆడియో ఫంక్షన్. అన్నీ అనుకున్నట్టు జరిగితే పవన్, కేసీఆర్లు ఒకే వేదికపై ఎదురుపడి పలకరించుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. తన కుమారుడు నిఖిల్ గౌడ్ను ఎలాగైనా స్టార్ హీరోగా చూడాలని కలలు కంటున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి 75 కోట్ల భారీ బడ్జెట్తో జాగ్వార్ సినిమాని నిర్మించారు. ఆల్రెడీ ముందు పవన్ని కలిసి ఆడియో ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం, అప్పుడున్న పరిస్థితుల్లో పవన్ వస్తానడం జరిగాయి. కుమారస్వామి తర్వాత కేసీఆర్ని కూడా కలిసి ఇన్వైట్ చేశారు. అడపాదడపా సినిమా ఫంక్షన్కి హాజరవుతున్న కేసీఆర్ కూడా సుముఖత వ్యక్తం చేశారట. సో ఇద్దరు ఇచ్చిన మాట ప్రకారం ఆడియో ఫంక్షన్కి వస్తే హిస్టారికల్ అండ్ ఇంట్రెస్టింగ్ మీటింగ్ జరుగుతుంది. మరి అచ్చ తెలుగు పేరున్న అమెరికా అమ్మాయి గట్టిగా ట్రై చేస్తే వర్కౌట్ అయ్యేలా ఉంది. No marriage, only romance.